హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అరటి దూట పప్పు ఎలా చేయాలో ఏమిటనే దాని గురించి, ఈ రెసిపీ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. కమ్మటి పప్పుతో అరటి దూట ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. హెల్దీ రెసిపీతో అయితే మీకు వచ్చాను. పప్పు రాదా అనుకోవచ్చండి, పప్పు రావడం వేరు, ఇలాగా అరటి దూట వేసి చేయడం వేరండి. అందుకోసమే ఈ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చాను. తయారీ విధానం ఎలాగా ఏమిటనే దాని గురించి మనం చూద్దాం. అరటి దూట అనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కాబట్టి ఇలాగా కట్ చేసేసి మొత్తం అన్నీ కూడా కట్ చేసి పసుపు నీటిలో వేసేసుకోవాలండి. పీసెస్ అనేది వస్తాయి మనకి, అవి తీస్తూ ఇలాగే చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ పసుపు వాటర్లో వేసేసామంటే కనుక, మనకి ఎందుకు వేస్తాము పసుపు నీటిలో అంటే కనుక అరటిది మనకి నల్లగా అయిపోతుందండి. సో నల్లగా అవ్వకుండా ఉండడం కోసమే మనం నీటిలో అనేది వెయ్యాలి. చూసారా, అన్నీ కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నారంటే కనుక మనకి పప్పులు ఎలా వేసినా ఉడికిపోతాయి అనుకోండి. ఇలా చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది అనేసి చిన్నగా కట్ చేసుకోండి, అన్నీ సరిపోతాయి. చూసారా, హెల్దీ రెసిపీస్ అన్నీ పెడుతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేశాను కాబట్టి దాని లింక్ అయితే కింద ఇస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్. చూసారా, ఇలా పసుపులో వేసాక తీసేసాక ఇలా ఉన్నాయి ముక్కలన్నీ. పక్కనే 1 కప్పు పప్పు తీసుకున్నాను. ఆ పప్పు ఈ అరటి దూట వేసి మనం పప్పు అయితే చేస్తున్నామండి. వీడియోలోకి వెళ్దాం రండి. ఇప్పుడు పచ్చిమిర్చి, 1 కప్పు పప్పు, 1 కప్పు టమాటో, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. తయారీ విధానం, మనం 1 కప్పు వేసుకొని పప్పు అనేది కడిగేసాక 1 గ్లాస్కి వేసుకుంటే సరిపోతుందండి. అంటే మన కప్పుతో వేసాం కాబట్టి. పచ్చిమిర్చి, టమాటోస్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ వేసుకున్నారంటే మనకి పీస్గా ఉండకుండా కనిపించకుండా ఉంటాయి. ఇలాగే అరటి దూట కూడా వేసేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు వేసేసాక కారం అయితే ప్రస్తుతానికైతే వేయొద్దండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు. మేము పచ్చిమిర్చి వేసాం కాబట్టి మేము ఇలాగే లిటిల్ క్లోజ్ చేసేస్తున్నాము, అంటే కుక్కర్ పెట్టేస్తున్నామండి. కుక్కర్ మూత పెట్టేశాక ఇక్కడైతే కందిపప్పు కాబట్టి మినిమం టు మినిమం 3 విజిల్ అన్నా రావాలండి. అప్పటి వరకు ఆపొద్దు. పప్పు అనేది మనకి త్వరగా ఉడకదండి కందిపప్పు. సో మీరు పప్పును చూసుకొని కుక్కర్ ఒక్కొక్కలా ఉడుకుతుంది కాబట్టి ఇక్కడైతే మెత్తగా ఉడికిపోయింది. చూడొచ్చు మీరు, ఇలా ఉడికితే చాలండి. పప్పు అనేది కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. దాంట్లోనే మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటి పప్పుల్లో వాటిల్లో మనం కళ్ళుప్పు వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుందండి పప్పు అనేది. ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. పప్పు అనేది మనం సహజంగా డైలీ వండుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఒకరోజు ఇలా అరటి దూట, ఒక రోజు వేరే పప్పులో ఆకుకూరలు వేసుకున్నారంటే హెల్తీగా ఉండొచ్చండి. ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. మనకైతే కనుక పప్పు అనేది రెడీ అయిపోయింది. ఉప్పు కూడా వేసేసి మనం మెదిపేసుకున్నాము, ఎక్కువగా అవసరం లేదండి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, పోపు అనేది వేసుకోవచ్చు. మన నూనె ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చి 5-6 ముక్కలు, కరివేపాకు కొంచెం, ఈ పోపు అనేది మాడకుండా చిన్నగా పెట్టుకుంటేనే పోపు అనేది మనకు పోపుతోనే పప్పు అనేది టేస్ట్ వస్తుందండి ఎప్పుడు కూడా. మనకి పప్పు రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు మీరు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను అన్నాను కదా, లింక్ అయితే ఇస్తాను. అందరూ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్. చూసారా, ఇలా పప్పు వేసేసి పప్పులో మన పోపు వేసేసి మరొక బౌల్లోకి
తీసేసుకుంటే సరిపోతుందండి. లేదా మీరు కుక్కర్తో కూడా పెట్టేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైనా టేబుల్ మీద పెట్టుకునేటప్పుడు సర్వ్ చేసుకుంటానికి చాలా బాగుంటుంది. ఇలాగా చూసారా పప్పు ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా పప్పు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా పప్పు ఎంత సూపర్గా ఉందో. మన రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.